सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। 74వ పేజీ। यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनंदं ब्रह्मणो विद्वान् न बिभेति कदाचनेति तस्यैष एव शारीर आत्मा यः पूर्वस्य పంచకోశ వివేక ప్రక్రియ ద్వారా స్థూల ఆత్మ నుంచి సూక్ష్మ ఆత్మ వరకు వెళ్ళడానికి పద్ధతి చెప్పబడుతోంది. ఈ పంచకోశ వివేక అన్నమయం నుంచి ప్రారంభమవుతుంది. ఈ అన్నమయం అనేటువంటిది స్థూలం. మనకు ఏదైతే తెలుసో దాన్ని మొదట చెప్పడం పద్ధతి. ఇంగ్లీష్లో నోన్ టు అన్నోన్ అంటారు. తెలిసిన దాన్ని చెప్పి తెలియని దానికి మనల్ని తీసుకువెళ్ళాలి. కనుక మనకు తెలిసినటువంటిది అన్నమయ కోశం, మనకు తెలియనటువంటిది ఆత్మతత్వం. తెలిసినటువంటి అన్నమయ కోశాన్ని ముందు ప్రవేశపెట్టి ఈ అన్నమయ కోశాన్ని ఈ వెష్టి అన్న శరీరాన్ని సమష్టి అన్నంగా భావించి ఉపాసన చెయ్యి అని చెప్పి ఇదే ఆత్మ అని చెప్తుంది మొదట ఉపనిషత్తు. అలా ధ్యానం చెయ్యి. అలా కొంతకాలం చేసిన తర్వాత నీ మనస్సు కొంచెం పరిపక్వతని పొందిన తర్వాత ఈ అన్నమయం అనేటువంటిది అది ఒక కోశమే, దీని లోపల ప్రాణమయం ఉన్నది, ప్రాణమే ఆత్మ అని. ప్రాణాత్మ అంటే ఈ అన్నమయానికి ప్రాణమే సారం అని ధ్యానం చెయ్యి. ఆత్మ అంటే ఏం చెప్పాము అక్కడ? సచ్చిదానంద ఆత్మని కాదు, ఆధారం అని అర్థం. ఆత్మ అంటే ఈ దీని మీదనే ఆధారపడి ఉన్నది అని అర్థం. అన్నమయానికి లోపల ప్రాణమయం ఉన్నది, అది కారణం. ప్రాణమయం లేకుండా అన్నమయం ఉండదు. కనుక ఈ అన్నమయం అనేటువంటిది ఒక వర లాంటిది, కోశం. అది ప్రాణం అనేదాన్ని ఉపాసన చెయ్యి అని చెప్పి రెండవ మెట్టుకు తీసుకువెళ్ళింది ఉపనిషత్తు మనల్ని. అలా తీసుకువెళ్ళినప్పుడు 5 విషయాలు మనం గ్రహించాం పోయినసారి. ఆ 5 విషయాలు ఏమిటంటే, ఒక్కొక్కటి ముందు రెండవ కోశానికి వెళ్ళేటప్పుడు ఈ మొదటి కోశాన్ని అనాత్మగా నిశ్చయం చేయాలి. అనాత్మగా నిశ్చయం చేయాలి. అనాత్మత్వ నిశ్చయ. అన్నమయం అనాత్మ. ఇప్పుడు ప్రాణమయం ఏమైంది? ఆత్మ అయింది. ఆత్మ అంటే కారణం, అనాత్మ కార్యం. ఆత్మ కారణం, ప్రాణ కారణం అని అర్థం. అనాత్మత్వ నిశ్చయం. ఎప్పుడైతే రెండవ కోశానికి వెళ్ళామో దానికి ముందు చదివినటువంటి కోశం ఏమవుతుంది? కార్యం అవుతుంది. కార్యత్వ నిశ్చయ. కార్యత్వ నిశ్చయ అని చెప్పి రెండోది. రెండోది కోశత్వ నిశ్చయం, 3 కార్యత్వ నిశ్చయం,
అనాత్మత్వ నిశ్చయం మొదటిది, 2 కోశత్వ నిశ్చయం, 3 కార్యత్వ నిశ్చయం. కార్యత్వ నిశ్చయం అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం? కార్యం అనేది కారణం లేకుండా ఉండదు కనుక కార్యం అనేటువంటిది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని అర్థం. దానికంటూ వేరే సత్తా లేదు కారణం కాకుండా. కుండ అనేటువంటిది కార్యం, మట్టి అనేటువంటిది కారణం. కనుక ప్రాణమే కారణం, ఈ శరీరం కార్యం. సో ఈ శరీరం ప్రాణం అనే కారణం లేకుండా ఉండలేదు. ఇది కార్యం కదా, దాన్ని కార్యత్వ నిశ్చయం అన్నాం. అప్పుడు కుండ అనేటువంటిది మట్టి కాకుండా వేరేగా లేదు. కుండ అనేటువంటిది లేదు, ఉన్నది మట్టే, మన్ను మాత్రమే ఉన్నది. మృత్ ఏవ సత్యం. కుండ అనేటువంటిది నిజంగా లేదు కనుక అక్కడ ఉన్నది ఒక మన్ను మాత్రమే, మృద్ మాత్రమే, మట్టి మాత్రమే ఉన్నది కదా. కుండ అనేటువంటిది ఊరికే పేరు, నామ రూపం. అదేవిధంగా అన్నమయమైనటువంటిది పేరు ఒకటి, నామ రూపం. ఏదైతే నామరూపమో నిజంగా లేదో అది ప్రాణం కంటే వేరుగా లేదు కనుక అది కార్యం మిథ్యా అన్నాం. కార్యత్వ నిశ్చయం అయిన తర్వాత ఇది నామరూపత్వ నిశ్చయం చేశాం. అన్నమయం అనేటువంటిది ఊరికి నామరూపం, మన వ్యవహారం కోసం పెట్టుకున్నాం. మట్టి తీసుకురా అంటే ఎలా తీసుకొస్తాడు? కుండ తీసుకురారా అనాలి కదా. మట్టి తీసుకురా అంటే వ్యవహారం జరగదు. బంగారం తీసుకురా అంటే ఎట్లా వ్యవహారం జరుగుతుంది? గొలుసు తీసుకురా, ఉంగరం తీసుకురా అంటే వ్యవహారం జరుగుతుంది. బంగారమే అయినప్పటికీ కూడా ఉంగరం తీసుకురా, గొలుసు తీసుకురా అని చెప్తాం, కానీ బంగారం తీసుకురా అని చెప్పం కదా. నామరూపం మిథ్య అయినప్పటికీ కూడా వ్యవహారం కోసం మనం పెట్టుకున్నాం కనుక నామరూపత్వ నిశ్చయ. నామరూపత్వ నిశ్చయం అయిన తర్వాత ఏం చేయాలి? మిథ్యాత్వ నిశ్చయం. ఏదైతే నామరూపమో అది మిథ్యా. ఏదైతే నామరూపమో అది మిథ్యా, మిథ్యాత్వ నిశ్చయం. మిథ్య అంటే ఏమిటి? ఏదైతే నిజం కాదో అది మిథ్యా. ఇప్పుడు ప్రాణం ఏమైంది ఇక్కడ? ఎప్పుడైతే ఇది మిథ్య అయిందో ప్రాణం సత్యం అయింది. అక్కడ తాత్కాలికంగా ప్రాణం సత్యం కనుక ఈ యొక్క అనాత్మత్వ నిశ్చయం, కోశత్వ నిశ్చయం, కార్యత్వ నిశ్చయం, నామరూపత్వ నిశ్చయం, మిథ్యాత్వ నిశ్చయం అయిన తర్వాత ఇవన్నీ కూడా మిథ్య అని చెప్పిన తర్వాత ప్రవిలాపనం, 6వ మెట్టు ప్రవిలాపనం. ప్రవిలాపనం అంటే ఏమిటి? ఒక వస్తువు నిజంగా లేదు, ఉన్నట్లుగా భావించాం, దాన్ని లేదు అని తెలుసుకున్నాం. కుండ అనేటువంటిది కల్పన, పేరు, అది మట్టిలో ప్రవిలాపనం అయిపోయింది జ్ఞానం వచ్చిన తర్వాత. దీన్నే ప్రవిలాపనం అంటారు. కుండ అనేది లేదు అని తెలుసుకోవడమే ప్రవిలాపనం అన్నారు. ఉన్నది మట్టి మాత్రమే. కుండని చేతిలో పెట్టుకొని కుండ లేదు అని చెప్పడమే ప్రవిలాపనం. అన్నమయ కోశాన్ని ఉపయోగించుకుంటూనే ఇది మిథ్యా, కోశం, కార్యం, అనాత్మ, నామరూపం అని చెప్పి దీన్ని ప్రాణమయంలో ప్రవిలాపనం చేయాలి. ఇది మొదటి మెట్టండి. ఇలా ఉపాసన చేయాలి. ఈ అన్నమయం సమష్టితో ఉపాసన చేసి మళ్ళీ ప్రాణమయానికి వెళ్ళి ఈ వెష్టి ప్రాణం అనేటువంటిది సమష్టి ప్రాణానికి సంబంధించినది కనుక ఈ ప్రాణమయం కూడా ఏ రూపం కలిగి ఉన్నది? అన్నమయం ఏ రూపం అయితే ఏ ఆకారంలో ఉంటే అదే ఆకారంలో ఉందని చెప్పాం. అదేవిధంగా ఈ ప్రాణమయానికి కూడా అపానః, వ్యానః, సమానః, పుచ్చం, దక్షిణ పక్ష, ఉత్తర పక్ష అని చెప్పి ధ్యానం చేసి ఈ ప్రాణం అనేటువంటిది సమష్టి ప్రాణం
ఆ వాయువులో నుంచి కాస్త వాయువు మనం తీసుకున్నాం కనెక్షన్. ఎట్లాగైతే ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రిసిటీ అంతా ఉంటుంది కదా, అక్కడి నుంచి మనం ఇంట్లోకి వైర్ కనెక్షన్. ట్రాన్స్ఫార్మర్ నుంచి కదాన్ని మనం తీసుకున్నాం కనెక్షన్ వైర్. ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఎలక్ట్రిసిటీ దాంట్లో నుంచి వచ్చినటువంటి భాగం. అదేవిధంగా టోటల్ ప్రాణం అనేటువంటిది ట్రాన్స్ఫార్మర్ లాంటిది. మన ప్రాణం మన ఎలక్ట్రికల్ వైర్. ఈ ప్రాణం వైర్ కట్ అవ్వగానే ఇక్కడ కట్ అవుతుంది. ఈ ఇంట్లోకి కరెంటు రాదు, కానీ అక్కడ ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ ఉంటుంది కదా. అది టోటల్, ఇది ఇండివిజువల్. అది గుర్తుపెట్టుకోండి. ప్రాణం అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటుంది కదా, అక్కడ పెద్ద ట్రాన్స్ఫార్మర్. ఇండివిజువల్ కనెక్షన్ అన్నారు. ఇలా కొంతకాలం ఉపాసన చేయాలి. మళ్ళీ చేసిన తర్వాత మనకు మనస్సు ఇంకా శుద్ధపడి దీనికంటే కూడా లోపల ఉన్నటువంటిది ఏదో ఉన్నది ముఖ్యమైనది. ఈ ప్రాణం అనేటువంటిది పనిచేస్తున్నది, దీన్ని ఆలోచింపజేసేది ఒకటి మనోమయం అనేటువంటిది ఉన్నది కనుక ప్రాణం అనేటువంటిది కూడా ఏంటి? అనాత్మ, కోశం, కార్యం, మిథ్యా, నామరూపం, ప్రవిలాపనం. మనోమయం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది అని చెప్పి అక్కడి వరకు వచ్చాం. మనోమయం దగ్గరికి వచ్చాం. ఇక్కడ మనోమయం అనేటువంటిది కూడా మన మనస్సు కూడా మళ్ళీ టోటల్ కనెక్షన్. అన్ని ట్రాన్స్ఫార్మర్ నుంచి రావాలండి. మనదంతా ఇండివిజువల్ కదా. ఇప్పుడు మన ఒక్కొక్క మనస్సు ఉంది కదా, ఈ మనస్సు అంతటికీ టోటల్ మనస్సు ఒకటి ఉంటుంది కదా, సమష్టి మనస్సు. ఆ సమష్టి మనస్సే సూక్ష్మ శరీరం అన్నాం. దాన్నే సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో మనస్సు అనేటువంటిది ఒకటి. ఆ మనస్సు అనేటువంటిది మన మనస్సు. దీన్ని మరి ఉపాసన చెయ్యాలి. ఈ మనస్సు ఆ యొక్క సమష్టి మనస్సుతో హిరణ్య గర్భతో కలిపి ఉపాసన చెయ్యాలి. ప్రాణం, మనస్సు, బుద్ధి అన్నీ కూడా సమష్టి హిరణ్య గర్భ. 3 శరీరాలని 5 కోశాలుగా చేశాం. ఆ సంగతి గుర్తున్నది కదా. 3 శరీరాలు ఏమిటి? స్థూల, సూక్ష్మ, కారణ. స్థూల శరీరం అన్నమయ కోశం, కారణ శరీరం ఆనందమయ కోశం. మధ్యలో ఒక శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరం ఒకటి ఉంది కదా, ఆ సూక్ష్మ శరీరాన్ని 3 కోశాలు చేశాం. అర్థమైంది కదా. ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఈ సూక్ష్మ శరీరానికి ఎవరు అంటే హిరణ్య గర్భుడు అన్నాం. అందుకనే ప్రాణం చెప్పినా కూడా హిరణ్య గర్భ ఉపాసనే అవుతుంది. మనసు చెప్పినా కూడా హిరణ్య గర్భ ఉపాసనే. విజ్ఞానం చెప్పినా కూడా హిరణ్య గర్భ ఉపాసన. ఇప్పుడు మనకు ఆలోచన శక్తి ఉంది కదా, మనస్సు ఉంది కదా. కనుక పోయినసారి చెప్పాను, ఆ పక్షులకి, జీవరాశులకి, మిగతా చెట్లకి, చేమలకి, వాటన్నిటికీ మనకు ఏమిటండి భేదం అంటే, ఏమిటి భేదం అంటే ఆలోచన. అందుకే మనకు పేరు మానవులు అని పేరు. మన్ ధాతు, వెర్బ్. మన్ అంటే ఆలోచించటం, టు థింక్ అని అర్థం. మన్, మనస్సు అంటాం. మన్నులో నుంచి వచ్చిందే మనస్సు. మన్ అంటే ఏమిటి? టు థింక్. ఎవరు ఆలోచన చేస్తారండి? మనిషి. అందుకే వీనికి మనిషి అని పేరు, మానవుడు అని పేరు. కనుక మనస్సు అనేటువంటిది ఇప్పుడు మనం వ్యక్తి సమష్టి మనస్సుతో మనం కలపాలి దీన్ని. దీనికి ఎలా ఉపాసన చెప్పారు? ఋగ్మంత్రం, యజుర్మంత్రం, అధర్వణ మంత్రం, సామ మంత్రాలని చెప్పారు. ఒక్కొక్క మంత్రాన్ని తీసుకొని ఆ విధంగా ఉపాసన చెయ్యి అని అక్కడ చూస్తున్నాం. ఆదేశ ఆత్మ. ఆదేశ అంటే బ్రాహ్మణ భాగమైనటువంటి వేదం. ఆదేశ మధ్య భాగంగా చెప్పి అథర్వ అంగిరస పుచ్చం అన్నారు. ఋగ్వేదమేమో తల, యజుస్సు తలగా చెప్పారు. ఋగ్గేమో కుడిపక్షం, సామవేదం ఉత్తరపక్షం, ఆదేశ ఆత్మ
మధ్య భాగం అంగిరస పృచ్ఛం ప్రతిష్ఠ అన్నారు. ఇక్కడ కూడా ఒక శ్లోకం చదివాం. యతో వాచో నివర్తంతే, ఋగ్మంత్ర ఇది. ఇక ఒక ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనస్సుకి వేదాలకి ఏమిటి సంబంధం అనేది తెలుసుకోవాలి. వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం ఇవన్నీ కూడా వేద అక్షరాలు, శబ్దం, వేద శబ్దం. ఆ శబ్దం ఏం చేస్తుంది? మనం ఎప్పుడైతే వేద శబ్దాన్ని చదువుతామో అది మనలో ఆలోచన కలుగజేస్తుంది కదా. ఇప్పుడు ఈ పుష్పాన్ని మీకు చూపించాను అనుకోండి, ఇది పుష్పం, గులాబీ పుష్పం, శబ్దం. గులాబీ పుష్పం అనేటువంటిది శబ్దం. ఈ పుష్పాన్ని చూడంగానే నేను ఎప్పుడైతే గులాబీ పుష్పం అని చెప్పానో, నేను చెప్పకపోయినా కూడా మీ మనస్సులో ఏమొస్తుంది? గులాబీ పుష్పం అని తెలుస్తుంది. అది ఏం చేస్తుందంటే, గులాబీ పుష్పం అనేది మనస్సులో ఒక వృత్తిని కలిగి చేస్తుంది, ఆలోచనని. ఒక్కొక్క శబ్దం మన మనస్సులోకి పోయి ఇది గులాబీ పువ్వు అనేటటువంటి ఆలోచన, థాట్ను ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేసి ఏం చేస్తుంది? అది గులాబీ పువ్వు అనే జ్ఞానాన్ని ఇస్తుంది. సటిల్ మ్యాటర్ ఇది. మనం చాలా సూక్ష్మమైన విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు ఒక శబ్దం ఆ వస్తువును చూడంగానే దాని పేరు గుర్తుకొచ్చి గులాబీ పుష్పం అనే శబ్దం. ఆ శబ్దం మనం వెంటనే ఏం చేస్తుందంటే, మన మనస్సులోకి వెళ్ళి ఒక వృత్తిని ఆవిర్భవింపజేస్తుంది. గులాబీ పుష్పం అనేటటువంటి వృత్తి. వృత్తి అంటే ఆలోచన. ఆ ఆలోచన రాగానే ఏమవుతుంది? మీకు గులాబీ పుష్పం అనే జ్ఞానం వచ్చేస్తుంది. ఇంత మెకానిజం జరుగుతోందండి ప్రతి చోట. మన ప్రతి వ్యవహారంలో ఇంత మెకానిజం జరుగుతుంది. సెకండ్లలో జరిగిపోతుంది. ఇక్కడ కూర్చొని అరగంట సేపు చెప్పాల్సింది వస్తున్నది, కానీ ఇది తెలియకుండా అనాయాసంగా చేసేస్తున్నాం. వేద శబ్దాలన్నీ కూడా అంతే. ఆ వేద మంత్రాల జ్ఞానం వచ్చి, ఆ వేద మంత్రాలు ఇది అని తెలుసుకున్న తర్వాత, ఆ వేద మంత్రాల వృత్తిలు అంటే ఋగ్వృత్తి, ఋగ్మంత్ర వృత్తి, యజుర్మంత్ర వృత్తి, సామమంత్ర వృత్తి, అథర్వణ మంత్ర వృత్తి. ఆ వృత్తి వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఆలోచన. ఋగ్మంత్ర జ్ఞానం, యజుర్మంత్ర జ్ఞానం, అథర్వణ మంత్ర జ్ఞానం. ఆ మంత్రం ఏమిటి, ఏం చెయ్యాలి, ఏం రిచువల్ గురించి మాట్లాడుతున్నది అని తెలుసుకున్న తర్వాత వీడేం చేస్తారు? జ్యోతిష్టోమ స్వర్గకామో యజేత, జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అని పూర్వమీమాంసలో ఒక సూత్రం. స్వర్గానికి వెళ్ళదలుచుకున్నవాడు జ్యోతిష్టోమ యాగము చెయ్యవలసినది అంటుంది మంత్రం. అది శబ్దం అండి. జ్యోతిష్టోమ యాగేన స్వర్గకామో స్వర్గకామ జ్యోతిష్టోమ ఎన యజేత అన్నది. అంటే స్వర్గాన్ని కోరుకునేవాడు జ్యోతిష్టోమ యాగం చెయ్యి అన్నది. అంటే ఏంది? ఎప్పుడు మనమైతే ఆ మంత్రం చదువుతామో మన మనసులో వృత్తి ఏర్పడుతుంది. ఏం వృత్తి? జ్యోతిష్టోమ యాగం చేస్తే స్వర్గానికి వెళ్ళొచ్చు అనే జ్ఞానం వచ్చేస్తుంది. అది వస్తేనే కదండి వీడు అది జ్యోతిష్టోమ యాగం చేస్తాడు. లేకపోతే ఏం చేస్తాడు? అహరహం సంధ్యాం కుర్వీత, ప్రతిరోజు సంధ్యావందనం చెయ్యి, చేస్తే నీకు ఫలం ఉంటుంది అని చెప్తుంది మంత్రం. అది చదివిన తర్వాత మన మనసులోకి వెళ్ళి వృత్తి ఏర్పడి, ఆ వృత్తి ద్వారా జ్ఞానం ఏర్పడి, ఆ జ్ఞానం ద్వారా ఆ కర్మలను చేస్తాం మనం. అంతే కదా. మనం చేసే పనులన్నీ అంతే. వైదిక కర్మలైనా సరే, లౌకిక కర్మలైనా సరే. రేపు బంద్ ఉంటుంది అని చెప్పారనుకోండి, న్యూస్లో చెప్తారు టుమారో ఆల్ ఇండియా బంద్ అన్నారు. న్యూస్ అది. ఆ శబ్దం ఏం చేస్తుంది? ఒరే రేపు న్యూస్ బంద్ట, మనకి ఏం దొరకవు అని చెప్పి ఇప్పుడే వెళ్ళి కొనుక్కురా అని బజార్కి వెళ్ళి అన్ని కొనుక్కొస్తాడు. చూసారా? కర్మ, లౌకిక కర్మ అది. రేపు బంద్ అన్ని శబ్దం ఏం చేసింది? మన మనసులోకి వెళ్ళింది, వృత్తిని పుట్టి కలుగజేసింది. ఏం కలుగజేసింది? ఏ వృత్తి? రేపు బంద్ అయితే ఆటోలు అవన్నీ ఉండవు కనుక మనం ముందుగా కావాల్సినవన్నీ ఇప్పుడే కొనుక్కుందాం,
ఏమైనా కావాల్సి ఉంటే అని చెప్పి జ్ఞానం వచ్చి ఆ జ్ఞానం ద్వారా ఏం చేస్తున్నాం? కర్మ చేస్తున్నాం. ప్రతిదీ ఇంతేనండి. ఇంతకంటే చెప్పక్కర్లేదు అనుకుంటాను, అర్థమైంది అనుకుంటాను. కనుక ఈ ఋగ్మంత్రాలు, యజుర్మంత్రాలైనా సామమంత్రాలైనా కూడా అన్నీ కూడా మనలో ఆ వృత్తిని కలుగజేసి ఆ మంత్ర యొక్క జ్ఞానాన్ని మనకు కలుగజేసి, ఏ జ్ఞానం? మామూలుగా ఆ పని చేయడానికి జ్ఞానం. శారీర యాగం, పుత్ర కామేష్టి యాగం చేస్తే పుత్రుడు పుడతాడు అని చెప్పింది మంత్రం. వీడేం చేయాలి? ఓహో, నాకు పుత్రుడు కావాలి కనుక పిల్లలు కావాలంటే పుత్ర కామేష్టి యాగం చేయాలని చెప్పి అప్పుడు ఆ జ్ఞానం వచ్చి ఆ జ్ఞానం ద్వారా ఆ కర్మ చేస్తాడు. మనం లౌకిక కర్మలైనా అంతే చేస్తాం, వైదిక కర్మలైనా అంతే చేస్తాం. అందుకనే మనస్సుకి మంత్రాలకి ఇక్కడ కనెక్షన్ పెట్టారు. అర్థమైందా? మనస్సుకి మంత్రాలకి, వేద మంత్రాలకి ఎందుకు కనెక్షన్ పెట్టింది ఇప్పుడు అర్థమైంది కదా. ఎందుకు చెప్పాను ఉపన్యాసం అంతా ఇప్పుడు మీకు? మనస్సుని చెప్పేటప్పుడు ఎందుకు ఋగ్మంత్రం, యజుర్మంత్రం, సామమంత్రం, పక్ష, దక్షిణ పక్ష, వామపక్ష, శిరస్సు, పుచ్చని ఎందుకు చెప్పారంటే కారణం ఇది. ఆ మంత్రాలు మనల్ని కర్మ ప్రవృత్తికి మనకు ఉపయోగపడుతున్నాయి. అర్థమైంది కదా. తర్వాత ఈ మనస్సు, దీనికి శ్లోకం ఏంటి? యతో వాచో నివర్తంతే. ఈ మనస్సు అన్నీ తెలుసుకోగలుగుతుందా అండి అంటే అన్నీ తెలుసుకోలేదు. పోయిన వారం క్లాసే గుర్తుండదు దానికి. మనస్సు అన్నీ తెలుసుకోలేదండి, చాలా పరిమితి ఉన్నది దానికి. అందుకని ఈ మనస్సు వ్యక్తిగత మనస్సు, సమష్టి మనస్సుని తెలుసుకోలేదు. చెప్పాను కదా క్రిందటి వారం, భర్త మనస్సు భార్య తెలుసుకోలేదు, భార్య మనసు భర్త తెలుసుకోలేడు. ఇక్కడే తెలుసుకోలేకపోతే సమష్టి మనస్సుని ఏం తెలుసుకుంటామండి? అక్కడికి వెళ్ళి మనసు ఏమైనా తెలుసుకోగలుగుతుందా? యతః అంటే ఎక్కడి నుంచి అయితే వాచః నివర్తంతే, మాటలన్నీ వెనక్కి వచ్చేస్తాయి. మాటలు వెనక్కి రావడం అంటే ఏమిటి? వృత్తి. నీ మనస్సు అక్కడికి వెళ్ళదు, అక్కడ వృత్తి ఏర్పడదు, జ్ఞానము రాదు అన్నారు. ఇప్పుడు చెప్పాం కదా, ఒక విషయాన్ని తెలుసుకుంటే మనసు ఇంతవరకే వెళుతుంది, ఈ పుష్పం వరకే వెళుతుంది. ఇదేటప్పటికి పుస్తకం పూలన్నీ లాగేస్తానేమో. ఈ పుష్పం వరకే వెళుతుంది మనస్సు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఎన్నెన్నో పుష్పాలు ఉన్నాయి, అవన్నీ చూడగలదా ఈ మనస్సు? తెలుసుకోగలదా? ఎన్ని పుష్పాలు ఉన్నాయో మనసుకి తెలుసా ఈ మనసుకి? కనుక వ్యక్తిగతమైన మనస్సునికి సమష్టి తెలియదు కనుక ఇది సమష్టిలో కలిపేసేయి, సమష్టిగా భావించి ఉపాసన చెయ్యి. అప్పుడు నీ మనస్సు ఇంకా విశాలం అవుతుంది. మనస్సు బాగా విశాలం అవుతుంది. ఎక్స్పాండెడ్ మైండ్ అంటారు చూడండి, నారో మైండ్కి ఆపోజిట్ సంకుచిత మనస్సు. ఇప్పుడు న్యూక్లియస్ మైండ్, సంకుచిత మనస్సు నుంచి సమష్టికి వెళ్ళాలి. బావిలో కప్పలాగా కాకుండా సమష్టి మనస్సుకి వెళ్ళాలి అంటే నా జ్ఞానం చాలా అల్పం, నాకు తెలియనిది ఎంతో ఉన్నది. కట్రదు కైమన్నలవు కల్లాదదు ఉలగళవు అంటారు తమిళంలో. తెలుసుకున్నది గుప్పెడంతా, తెలియనిది ఆకాశమంతా అన్నారు. తెలిసింది చాలా కొంచెం అండి. కనుక సమష్టి ఉపాసన చెయ్యి అన్నారు. వాచః నివర్తంతే మనః నివర్తంతే, మనస్సు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా, వాచః నివర్తంతే మనః నివర్తంతే అంటే మళ్ళీ కనెక్షన్. మనస్సు ఎక్కడికి వెళుతుంది? శబ్దం రూపం ఉన్నదాని మీదకే వెళుతుంది, తెలుసుకోగలుగుతుంది. ఈ హిరణ్య గర్భుడైనటువంటి సమష్టి మనస్సుని ఈ శబ్దాన్ని కానీ ఆ నామరూపం కానీ ఈ మనస్సు తెలుసుకోలేదు కనుక అక్కడ ఆలోచన ఏర్పడలేదు. ఆలోచన లేకపోవడం వల్ల జ్ఞానం ఏర్పడదు. మనః నివర్తంతే, వాచః నివర్తంతే. వాచ్ అంటే వాచ్ కాదు, వాచః అంటే శబ్దము, మాటలు, పలుకు. అక్కడికి మాటలు అంటే మనం దాన్ని వర్ణన చెయ్యలేము, వివరించి చెప్పలేము, ఇండిస్క్రైబబుల్ అంటారు. ఎప్పుడైతే మాటలకు అందదో, మాటలకు అందితే కదా ఇందాక చెప్పాను వృత్తి ఏర్పడుతుంది, వృత్తి ఏర్పడితే జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఏర్పడితేనే పనులు చేస్తామని చెప్పాం. ఇప్పుడు అక్కడికి మాటలోకి అందదు. అది ఎలా ఉంది అదంటే
మాటలకు అందదండి అంటారు చూసారా తెలుగులో. మాటలకు అందదండి అంటే ఏమిటి అర్థం? మాటలతో వర్ణించి చెప్పేది కాదండి అది, మాటలకు అందనటువంటిది అన్నాడు. మాటలకు అందనటువంటిది అంటే ఏమిటి అర్థం? మాటలు లేవు గనక మనసుకి అందలేదు, మనసులో వృత్తి ఏర్పడలేదు, మనసులో వృత్తి ఏర్పడకపోవడం వల్ల జ్ఞానము కలగదు. మనః నివర్తంతే అప్రాప్య, ఆ బ్రహ్మాన్ని అంటే ఆ హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుణ్ణి పొందలేక, అప్రాప్య పొందలేక అని అర్థం. ఈ వెష్టి మనస్సు సమష్టి హిరణ్య గర్భుణ్ణి, సమష్టి మనసును పొందలేక, తెలుసుకోలేక, నివర్తంతే వెనక్కి తిరిగి వస్తుంది అన్నాడు. వెనక్కి తిరిగి వస్తుందంటే ఏమిటి? మనకేమి తెలియదని అర్థం. అప్రాప్య మనసా సహా, అలా ఉపాసన చేసిన తర్వాత ఫలం ఏమిటి అన్నాడు. కనుక అహంకారం పెంచుకోవాకురా అని అర్థం. అన్నీ నాకే తెలిసిన వాకు, మీ ఇంట్లో వాళ్ళ మనసే నీకు తెలియదు, సమష్టి మనస్సు ఏం తెలుస్తుంది నీకు? ఎవరి మనసులో ఏం దాగి ఉన్నదో నీకేం తెలుస్తుంది? కనుక మన మనస్సు అనేటువంటిది చాలా పరిమితి అయినటువంటిది అని చెప్పి తెలుసుకొని ఈ విధంగా అణిగి మణిగి ఉండడం నేర్చుకో, అహంకారంతో ఉండవాకు అని చెప్పిన తర్వాత విద్వాన్ ఆనందం బ్రహ్మణ, ఎవరైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో, విద్వాన్ అంటే ఎవరైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో, ఈ విధంగా ఈ యొక్క వెష్టి మనస్సు అనేది సమష్టి మనస్సు అనేది తెలుసుకోలేదు, ఆ హిరణ్య గర్భుడు, సమష్టి మనస్సు అంటే ఏమిటి? హిరణ్య గర్భుడు, ఆ బ్రహ్మదేవుణ్ణి తెలుసుకోలేదు కనుక అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తుంది. కనుక ఈ విధంగా తెలుసుకొని నేను ఈ మనస్సు టోటల్ నుంచి వచ్చినది చెప్పి ఉపాసన చేస్తే ఇతనికి ఆనందం బ్రహ్మణ, ఆ బ్రహ్మదేవుడికి ఎంత ఆనందం ఉందో అంత ఆనందం కలుగుతుందిట ఈ ఉపాసకుడికి. బ్రహ్మణ ఆనందం అన్నారు అంటే ఆనందం బృహస్పతుడికి 20 రెట్లు ఉంటుందిట బ్రహ్మ ఆనందం. బృహస్పతుడికి 20 ఏమిటి 100 రెట్లు, 100 రెట్లు ఎక్కువ ఉంటుందిట బ్రహ్మ ఆనందం. బ్రహ్మదేవుడికి ఎంత ఆనందం ఉంటుందో ఎప్పుడు అంత ఆనందాన్ని పొందుతాడట ఈ ఉపాసకుడు. ఈ విధంగా తెలుసుకొని మనసులో ఉపాసన చేసిన వాడు ఆ బ్రహ్మదేవుడికి ఉన్నంత ఆనందాన్ని పొందుతాడు. చాలా ఆనందం, ఎంత ఆనందం. అంతేకాదు రెండో ఫలం ఏంటి? నా బిభేతి, దేనికి భయపడడు. ప్రపంచంలో భయం అనేదే ఉండదు మనిషికి. భయం అనేటువంటిది దాన్ని ఇష్టపడతారా మీరు? అయిష్టపడతారండి. నాకు భయం అంటే చాలా ఇష్టం అండి అని ఎవరైనా చెప్తారా? భయం అంటే అందరం అయిష్టపడతాం, భయాన్ని ఎవరు ఇష్టపడరు. అందుకని ఉపనిషత్తు చెప్తుంది ఏదైతే మనకు అయిష్టమో దాని నుంచి నువ్వు బయటపడతావు. నా బిభేతి, భయపడడు దేనికి అన్నాడు. ఆ ఫలం కావాలా లేదా మీకు ఇప్పుడు? అందుకని సమష్టితో ఆలోచించాలి ఎప్పుడు కూడా. నేను నాది అనేటువంటిది తగ్గాలి. నేను నాది అనేటువంటి తగ్గుతూ ఉంటే మనము మనది రావాలి. నేను నాది అనే వార్తలు తగ్గించాలి. ఐ నుంచి ఉయ్ అనాలి. ఇంగ్లీష్లో ఐ అంటారు కదా. నేను 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 నాది అని చెప్పకుండా మనది మనం అని చెప్పాలి. అందుకని నేను స్టూడెంట్స్ చెప్తుంటాను, మా ఇంటికి రండి భిక్షకి అని చెప్పి అనకూడదు, మన ఇంటికి రండి అనాలి. నీ ఇల్లు ఏమిటది? సన్యాసికి అన్ని ఇళ్ళు సన్యాసివే. మన ఇంటికి రండి అని పిలవాలి, మన ఇంట్లో భిక్షండి అని చెప్పాలి. అంతేగాని ఈరోజు నా భిక్షండి అనకూడదు, నా భిక్ష అని చెప్పాడు. నా అనేటి వాడడం తగ్గిస్తే తొందరగా మోక్షానికి దగ్గర అన్నర్థం మనం. కానీ మనం అన్నిటికీ నా అని చెప్పడంలో ఆనందం మనకు. ఉపనిషత్తు చెప్తుంది నా అని తీసేసి మా అని పెట్టు అంటుంది. మనందరిది అన్నారు. మనందరిది అని చెప్పి పెరగాలి, ఆ భావన రావాలి. త్వరగా వచ్చిందంటే ఏమిటంటే మనశ్శాంతి, అంతకంటే ఏం లేదు. మనశ్శాంతి, హాయిగా నిద్రపోతాం. నాది నాది అన్నంతసేపు భయం. నా బిభేతి అన్నాడు. బిభేతి భయం పోతుంది. ఎట్లా అంటే అంతా మందే కదరా, అంతా మందే కదరా.
అందుకని మా ఇంట్లో మాది 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 అనకూడదు, మనందరిది అన్నారు. ఇదంతా మీదే కదండి అని అన్నారు. మీరిచ్చిందే మీదే అని చెప్పి అంటూ ఉండాలి. అంతా దేవుడిచ్చిందే, అంతా దేవుడిదే అంటూ ఉండాలి. మా వారు సంపాదించారండి, మా వారు చేశారండి, మా వారంటే దేవుడి అనుగ్రహం వల్ల అన్నీ ప్రాప్తించినాయండి చెప్పాలి. ఇదంతా దేవుడి అనుగ్రహం అని చెప్పాలి, కానీ మన గొప్పతనంగా చెప్పుకోకూడదు. అలాంటి బుద్ధి పోవడం కోసం ఇవన్నీ మార్గాలు, చిన్న చిన్న మార్గాలు. కొంచెం కొంచెంగా ఒకేసారి చెప్తే క్లాసుకు రారని చిన్న చిన్నగా శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే అదేమో 99 పాళ్ళు ఉన్నది ఆ అహంకారం, నాది నేను అనేది. ఈ మేము మనం అనేది 1% కూడా ఉందా లేదా అని ఆలోచన. కుటుంబంలో కూడా లేదు చూడండి. కుటుంబం దేనికంటే నేను నాదని తొలగిపోయి మనది మనము అనే భావన రావడం కోసమే కుటుంబం. కుటుంబంలో ఒకరికొకరు సహాయపడడం దేనికి? మనది మనం అనే భావన పెరగాలి అని చెప్పి కుటుంబం పెట్టారు. వీడు కుటుంబం పెట్టిన తర్వాత కూడా ఇంకా స్వార్థపరుడైపోతాడు, అందులో నుంచి కూడా బయటపడటల్లా. కనుక ఇక్కడ ఉన్నటువంటి సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. ఇవన్నీ ఎక్కడ పుస్తకాలు చెప్పరండి, అందులో దాగి ఉన్నటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ అందులో దాగి ఉన్నటువంటి రహస్యాలు, ఉపనిషత్తు రహస్యాలు ఇవన్నీ కూడా. మనకు ఆ మంత్రంలో కనపడదు, చాలా ఇన్నోసెంట్ మంత్రం అది. నా బిభేతి కుతశ్చనేతి అన్నారు. కదాచన ఎన్నటికీ అన్నాడు, ఒక్కరోజుకు కూడా భయపడడు. ఇది యహ ఏషః ఏకః అన్నారు. ఈ మనోమయమే నిజంగా ఏవ శారీర ఆత్మ తస్య పూర్వస్య. ఆ ప్రాణమయుడికి శారీరమైనటువంటిది మనస్సే. అంటే శరీరే ప్రాణశరీరే భవః శారీరః. ప్రాణశరీరంలో ఉన్నటువంటి వాడు మనోమయుడు. అప్పుడు మనోమయమైంది ఆత్మ అయింది, ఎస్సెన్స్ ఆఫ్ ప్రాణ కదా. కనుక ప్రాణమయం కంటైనర్, మనోమయం కంటెంట్ అన్నాం. అర్థమైంది కదా. అక్కడ అన్నమయాన్ని కంటైనర్ చేశాం, ప్రాణమయాన్ని కంటెంట్ చేశాం. ప్రాణమయాన్ని కంటైనర్, కంటైనర్ అంటే డబ్బా, వర, కోశం. ఎట్లాగైతే వరలో కత్తి పెట్టినట్లుగా ఈ మనోమయం ఎందులో ఉన్నది? ఇప్పుడు ప్రాణమయంలో ఉన్నది. అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకా పెట్టుకెళ్తాం. మనోమయం కూడా నిజంగా ఎస్సెన్స్ కాదు, దానికంటూ ఇంకొక ఎస్సెన్స్ ఉన్నది అన్నారు. ఎస్సెన్స్ అంటే ఏందో తెలుసు కదా, ద్రాక్ష ఎస్సెన్స్, ఆరెంజ్ ఎసెన్స్ అంటారు చూసారా, అందులో నుంచి తీసినటువంటి జ్యూస్ అనమాట. పెట్టి చిక్కగా ఉంటుంది. ఒక 4 ఆ సారం 4 బొట్లు వేసామంటే 2 గ్లాసులు నీళ్లు పోయచ్చు, సారం అనమాట. అట్లాగే అదేవిధంగా ఈ మనోమయం అనేటువంటిది కూడా దీనికి ఒక సారం ఉన్నది. ఆ సారం విజ్ఞానమయం. మనస్సు వచ్చి సంశయం వికల్పాత్మకం మనః అన్నారు. సంశయం, క్లాసుకి వెళదామా వద్దా, 5:30 క్లాస్ అంటే మర్చిపోయినాం, 6 గంటలకు వస్తాం. కనుక సంశయం వికల్పాత్మకం, వికల్పం వస్తూ ఉంటుంది. చేద్దామా వద్దా, అది కరెక్టా కాదా అని సంశయాలు వికల్పాలు వచ్చేది మనస్సు. దానికంటే కూడా నిశ్చయం చేసేదే బుద్ధి. కనుక ఎవరు గొప్ప ఈ రెండింటిలో? బుద్ధే గొప్ప. క్లాస్కి వెళదామా వద్దా, వెళదామా వద్దా, ఒడే మనస్సు పీకులాట అంటారు చూసారా. మనస్సులో పీకులాట, బుద్ధిలో పీకులాట ఉన్నదండి. పీకులాట అనేది తెలుసు కదా పదం. పీకులాట అనేటువంటిది ఆనందాన్ని ఇస్తుందా, దుఃఖాన్ని ఇస్తుందా? దుఃఖాన్ని ఇస్తుంది. మనస్సులో ఉండేది పీకులాట, బుద్ధిలో పీకులాట ఉండదు. ఆ పీకులాట అనేది దాని ఎక్కడ డిక్షనరీలో కనపడదండి, అది వ్యవహారంలో వచ్చిన మాట. అది వెళదామా వద్దా, వెళదామా వద్దా, చేద్దామా వద్దా, ఇట్లా ఉండేది మనస్సు. దానివల్ల ఏమవుతుందండి, మనసు గజ్జి బిజీ అంటారు సరే, గజ్జి బిజీ అన్నారు. గజ్జి బిజీకి ఏమిటండి డెఫినేషన్? ఎట్లా వచ్చింది ఆ వర్డ్ అంటే ఏం చెప్పలేము. అట్లా వస్తే కలెక్టివ్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. నిశ్చయాత్మిక బుద్ధి, నిశ్చయం చేస్తాం. అందుకే నిశ్చయ తాంబూలం అంటారు చూడండి. మళ్ళీ ఒకసారి నిశ్చయం అయిన తర్వాత మళ్ళీ విత్ డ్రాయల్ ఉండదు దానికి, మళ్ళీ వెనక్కి తీసుకోవడం వద్దు చేయని అనకూడదు. అందుకని నిశ్చయ తాంబూలం తీసుకుంటారు. అది పెళ్లితో సమానం నిశ్చయ తాంబూలం అంటే.
కారణం ఏమిటంటే మా బుద్ధి అంతా సెట్ అయిందండి, సెట్ రైట్ అయింది, అబ్బాయి అమ్మాయికి నచ్చింది, అమ్మాయి అబ్బాయికి నచ్చాడు. వాళ్ళిద్దరికి నచ్చడమే కాదు, ఇక్కడ అత్తగారికి మామగారికి వీళ్ళకి కూడా ఒకరికొకరు అందరూ కూడా సంబంధం కూడా నచ్చింది, అందుకే నిశ్చయం చేసుకున్నాం, నిశ్చయ తాంబూలం అన్నారు. ఎవరు వారు అంటే బుద్ధి అన్నారు. కనుక మనందరికీ భగవంతుడు బుద్ధి ఇచ్చాడు. ఒకసారి నిశ్చయం చేసుకున్న తర్వాత ఆ నిశ్చయంలోనే ఉంటాం. ఎక్కడెక్కడో అక్కడక్కడ 2-3 పోతూ ఉంటాయి కానీ నిశ్చయాలు అంటే సరిగా నిర్ణయాలు చేయక, సాధ్యమైనంత వరకు నిశ్చయం అనేటువంటిది ఎప్పుడు మనస్సుకి నిశ్చింత అంటారు చూడండి. ఆహా నిశ్చింతగా ఉందండి నాకు అన్నాడు. ఏమిటా నిశ్చింత? నిశ్చయం చేయడమే నిశ్చింత. సంకల్ప వికల్పాత్మకం ఉంటే నిశ్చింత ఉండదు, చింత లేకుండా ఉండదు. ఎప్పుడైతే ఒక విషయాన్ని నిశ్చయం చేస్తామో నిశ్చింతగా ఉంటాం. మనస్సుకి బుద్ధికి పోరాటం జరుగుతూ ఉంటుంది ప్రతి క్షణం. పుట్టినప్పటి నుంచి అండి, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి కాదు, ఊహ తెలిసినప్పటి నుంచి. అదేమిటో ఆ ఊహ తెలియడం అంటే మళ్ళీ అదొక మాట. ఊహ తెలిసినప్పటి నుంచి అంటుంటారు. ఊహ తెలిసినప్పటి నుంచి మనస్సుకి బుద్ధికి ఘర్షణ జరుగుతూనే ఉంటుంది ప్రతి మనిషిలో కూడా, ఎవరు ఆపలేరు. కనుక కఠోపనిషత్తులో చూసాం, మనస్సు కంటే బుద్ధి గొప్పది అని విన్నాం కదా. బుద్ధి కంటే కూడా ఎవరు గొప్ప అనేది కూడా చెప్తుంది అక్కడే. కనుక ఒక్కొక్క దానికంటే, ఇంద్రియాల కంటే మనసు గొప్ప, మనసు కంటే బుద్ధి గొప్ప. దాన్నే విజ్ఞానమయం అంటారు ఇక్కడ తైత్రీయంలో. దాని గురించి చదవబోతున్నాం. ఇప్పుడు మనసును ఏం చేయబోతున్నాం మనం? కుప్ప తొట్టిలో వేస్తూ ఉన్నారు, డస్ట్బిన్లో వేయాలి. అనాత్మత్వ నిశ్చయ, కార్యత్వ నిశ్చయ, నామరూపత్వ నిశ్చయ, మిథ్యాత్వ నిశ్చయ, ఇవన్నీ చేసి ప్రవిలాపనం చెయ్యాలి విజ్ఞానమయంలోకి. చదువుతాం మంత్రం. తస్మాద్వాయే తస్మాన్మనోమయాత్ అన్యోంతరాత్మా విజ్ఞానమయః తేనైష పూర్ణః సమా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య శ్రద్ధైవ శిరః శ్రద్ధైవ శిరః రితం దక్షిణః పక్షః సత్యముత్తరః పక్షః యోగ ఆత్మా మహః పుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ విజ్ఞానం దేవా సర్వే బ్రహ్మజ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి తస్యైష ఏవ శారీర ఆత్మా
యః పూర్వస్య ఈ భాగం అంతా కూడా విజ్ఞానమయం కోశం క్రిందికి వస్తుంది. విజ్ఞానమయ కోశం దానికి సంబంధించినటువంటి శ్లోకం ఋగ్మంత్రం. తస్మాద్వా ఏతస్మాత్ మనోమయాత్ విజ్ఞానమయః అంతరః ఆత్మా అన్నారు. ఈ మనోమయం కంటే కూడా ఏతస్మాత్ మనోమయాత్ విజ్ఞానమయుడనేటువంటి వారు అంతరః ఆత్మ. అంతరః అంటే ఇన్నర్, లోపల ఉన్నటువంటి ఆత్మ, లోపల ఉన్నటువంటిది. అన్నమయం శరీరం అయితే ప్రాణమయం శారీరం, ప్రాణమయం శరీరం అయితే మనోమయం శారీరం, మనోమయం శరీరం అయితే విజ్ఞానమయం శారీరం. శరీరం శారీరం ఏమిటండి అర్థం అంటే దేహి, శరీరంలో ఉండేవాడు శారీరి. కనుక అన్నమయం ప్రాణమయం అన్నమయంలో ఉంది, మనోమయం ప్రాణమయంలో ఉంది, విజ్ఞానమయం మనోమయంలో ఉంది. ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు వినేవాడికి ఈ 4 ఉన్నాయి. ఎవరైతే వింటున్నాడో తైత్తిరీయోపనిషత్తు ఈ 4 ఉన్నవాడే. అన్నమయం కూర్చున్నది ఇక్కడ, ప్రాణమయం గాలి తీసుకుంటున్నది, మనోమయం వింటున్నది, విజ్ఞానమయం పనిచేస్తున్నది కదా. ఏదో మంత్రం చెబుతూ ఉంటే ఏమిటి మనకేం అర్థం కాదు. వింటున్నవాడే, ఆ 4 కోశాలు వాడే, వింటున్నవాడే. ఉపనిషత్తు ఎవరి గురించి చెప్తోందండి? ఇప్పుడు నా గురించి చెప్తున్నది ఉపనిషత్తు. చూడండి ఎంత అద్భుతమో, మన గురించి మాట్లాడుతున్నది ఉపనిషత్తు. ఇన్నర్ సెల్ఫ్ అన్నారు. అంతరహ అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ. ఏష పూర్ణ తేన, ఏష అంటే ఈ మనోమయం కోశం ఈ విజ్ఞానమయుడి చేత నింపబడి ఉన్నది అన్నారు. ఎలాగైతే కుండ మట్టి చేత నిండి ఉన్నదో అంతటా, అదేవిధంగా ఈ మనోమయుడు విజ్ఞానమయం చేత నిండి ఉన్నాడు అన్నారు. అందుకని అబ్బాయిని అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు బాగా తెలివితేటలు ఉన్నాయా లేవా అని చూస్తారు. పర్సనాలిటీ, హైట్, వెయిట్ అన్ని తర్వాత, ఏం చదువుకున్నాడు, ఏం సంపాదిస్తున్నాడు అబ్బాయి, ఇది కదండి ముఖ్యం. కాస్త రంగు తక్కువ ఉంటే ఏమైంది, పొట్టిగా ఉంటే ఏముంది, శాలరీ బాగా సంపాదిస్తున్నాడా లేదా. శాలరీ ఎట్లా వస్తుందండి? బాగా చదువుకుంటే వస్తుంది. బాగా చదువు ఎలా వస్తుంది? బుద్ధి ఉంటే వస్తుంది. అంటే బుద్ధిమంతుడు అని అర్థం. బాగా తెలియగలవాడు, సంపాదించి బాగా వెనకేసుకుంటున్నాడు డబ్బులు అని అంటే, మా అబ్బాయికి ఇస్తామా మా పిల్లని మనం వేరే వాడు ఎవరికైనా ఇస్తామా? వాళ్ళని ప్రిఫర్ చేస్తాం మనం. అంటే మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాం? ప్రతి ఒక్కరం విజ్ఞానానికి, బుద్ధికి, మేధస్సుకి. కనుక వివాహానికి బయట పర్సనాలిటీని చూడమండి. బయట పర్సనాలిటీ కాదు మనం చూసేది. దేన్ని చూస్తాం? ప్రాణాన్ని కూడా కాదు. వాడికి బ్రీతింగ్ సరిగ్గా లేకపోయినా సరే మనకు తెలియదు. మనస్సు కూడా కాదు, బుద్ధి అనేటువంటిది ముఖ్యం. కనుక విజ్ఞానం అనేటువంటిది అంత ముఖ్యమైనటువంటిది. సూక్ష్మం, స్థూలం, స్థూలతమం. ఇది శరీరం స్థూలతమం, ప్రాణం స్థూలతరం, మనస్సు సూక్ష్మం, విజ్ఞానం సూక్ష్మతరం, ఆనందం సూక్ష్మతమం, ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం. సూక్ష్మాతి సూక్ష్మం అన్నారు.
ఈ యొక్క మనస్సు ప్రాణం చేత నింపబడి ఉన్నది అని చెప్తున్నారు. అందుకనే మొదట మనం ఏం చేస్తాం, ఉదయాన్నే లేవంగానే ఒక విషయాన్ని చూస్తాం. జానాతి అంటారు, తెలుసుకుంటాం. తెలుసుకొని ఎక్కడ రిడక్షన్ సేల్ అని చెప్పి తెలుసుకుంటాం ఫస్ట్. ఎంతసేపు పుష్పం చూపిస్తే ఏముందండి మాకు ఆ వాడిపోతున్న పుష్పం, రిడక్షన్ సేల్ ఎక్కడా అని పేపర్లో చూస్తాం. కన్సెషన్ అండి, 1 కొంటే 2 ఫ్రీ అన్నాడు. బై 1 గెట్ 2, 2 ఫ్రీ. జానాతి అన్నాడు. 1 కొంటే 2 ఫ్రీ అంటే 2 ప్లాస్టిక్ స్పూన్లు ఫ్రీ. 2 ఫ్రీ అనగానే పరిగెత్తుకుంటు జానాతి, కొంటే బాగుంటుంది, పాతది ఇచ్చేయండి కొత్తది ఇస్తాడు ఫ్రిడ్జ్. పాత ఫ్రిడ్జ్ ఇస్తే క్రొత్త ఫ్రిడ్జ్ ఇస్తా అంటే మనం అనుకుంటాం తీసుకుంటాం. వాడు తెచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా, ఇంత బిల్లు ఇస్తాడు. ఇదేమిటయ్యా పాత ఫ్రిడ్జ్కు కొత్త ఫ్రిడ్జ్ అన్నావు కదా అంటే, అట్లా కాదండి, మీరు పాత ఫ్రిడ్జ్ ఇస్తే నేను 500 రూపాయలు ఇస్తా, మీరు కొత్త ఫ్రిడ్జ్కి నాకు 15,000 ఇవ్వండి అంటాడు. వాడి బిజినెస్ టాక్టిక్స్ చూడండి. కనుక జానాతి తెలుసుకుంటాడు మొదట, ఇచ్చతి కావాలి కావాలి కావాలి, తర్వాత యతతే దాన్ని పొందేదాకా నిద్రపోడు కదా. అనుకున్నానండి కొనాలని అనుకున్నాను, ఇంకా కొనాల్సిందే దాన్ని అన్నారు. యతతే అంటారు ప్రయత్నం చేయడం. కనుక కొనడం, చూడడం, దాన్ని ఇష్టపడడం, దానికోసం ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఎక్కడండి కలుగుతాయి? బుద్ధిలో. అందుకని ఎవడో కొన్నాడట, స్కూటర్ కొన్నాడు, కొంచెం కన్సెషన్ కొన్నానరా నేను, ఎంతో చీప్ తెలుసా అన్నాడు. లాటరీలో వచ్చింది అన్నాడు. ఆ నెక్స్ట్ డే లాటరీ వేస్తే వాడికి ఇంకా చీప్గా వచ్చిందిట. అరే రే ఫస్ట్ డే ఇంకో రోజు దాటి వేసుంటే బాగుండేది లాటరీ అన్నాడు. ఇక్కడ సేల్స్లో వాళ్ళందరూ లాటరీ వేస్తాడు కదండి, వేసి కొంటే చీప్గా కొన్నాను అనుకున్నాడు పాపం. నెక్స్ట్ డే ఇంకో ఫ్రెండ్ వచ్చి, అరే నువ్వు 8,000కి కొన్నావు, నేను 5,000కి కొన్నాను అన్నాడు. అట్లాగా ఆ 8,000 ఆనందం పోయింది, స్కూటర్ ఆనందం పోయింది. ఇట్లా ఉంటుంది మన ఆనందం. ఈ విజ్ఞానంలో వచ్చే లోటుబాట్లు ఇవన్నీ మనిషికి ఎప్పుడు కూడా మన అంచనాలన్నీ కూడా తలకిందులు అవుతూ ఉంటాయి. అదే చెప్తున్నారు ఇక్కడ, విజ్ఞానం అనేటువంటిది దీని చేత నింపబడి ఉన్నది. ఏమిటి ఈ విజ్ఞానమయుడి యొక్క ఆకారం అంటే, దానికంటూ ఒక ఆకారం లేదు. మనిషి ఏ ఆకారంలో ఉన్నాడో, ఫ్యాట్, హైట్, వెయిట్ అంతా కూడా అదే ఆకారం, విజ్ఞానమయుడి ఆకారం. అర్థమైందా? విజ్ఞానానికంటూ ఏమి రూపం లేదు. పురుష విధ ఏవా తస్య పురుష విధతాం అన్నాడు. అంటే అన్నమయుడికి ఉన్నటువంటి యొక్క ఫామే, అన్నమయ కోశానికి ఉన్నటువంటి ఆకారమే ప్రాణమయానికి కూడా, అన్నమయాని కోశం ఉన్నటువంటి ఆకారమే మనోమయుడికి కూడా, మనోమయుడికి ఉన్న అన్నమయ కోశం ఉన్న ఆకారమే విజ్ఞానమయుడికి కూడా. అంతేగాని వాళ్ళందరికీ వేరే ఆకారాలు ఏం లేవండి లోపల. అర్థమైందా? చెప్పాను కదా, ప్రాణం ఈ యొక్క శరీర ఆకారంలోనే ఉంటుంది, మనస్సు ఈ శరీర ఆకారం. మనస్సు ఇక్కడ కదండి ఉండేది, హృదయంలో కదా శరీరం అంతా ఉన్నదేంటంటాడు. మనస్సు శరీరం అంతా కనుక లేకపోతే ఏమవుతుంది తెలుసా, ఒక్కొక్క సెన్సార్ కానీ వెనకాల పనిచేయదు. మనసు ఇక్కడే ఉన్నదనుకోండి, శబ్దం వింటున్నా కూడా దాని పాటికి అది పోతూ ఉంటుంది, వీడికి కనెక్షన్ ఉండదు. ఏదైనా దోమ కుట్టినా కూడా అక్కడ కుడుతుంది, దోమే కదా కుట్టని. మనసు చెప్పాలి, ఏ దోమ కుడితే రేపు డెంగ్యూ ఫీవర్ వస్తుంది, ఆ ఫీవర్ వచ్చిందంటే మళ్ళీ 6 నెలలు పడుకోవాల్సిందే. మనసుకు చెప్తుంది అది పోయి. చూడండి ఎంత కనెక్షన్. ప్రతి దాని వెనక మనసు ఉండాలి, ఆ విజ్ఞానం పనిచేయాలి. అందుకని పురుష విధతాం అన్నాడు, పురుష ఆకారంలోనే ఉంటుంది. అదేవిధంగా దానికి తల కుడి భాగం ఎడం భాగం ఏమిటి ఇప్పుడు, శ్రద్ధ ఏవ శిరః, శ్రద్ధ ఏవ శిరః. శ్రద్ధ అంటే నమ్మకం, నమ్మకమే శిరస్సు లాంటిది అని అర్థం. నమ్మకం చాలా అవసరం. అందులో శాస్త్రంలో మరీ శ్రద్ధ కావాలి. శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అని పేరు.
శ్రాద్ధం అంటే ఏమిటి? శ్రద్ధతో చేసేది శ్రాద్ధం. ఎందుకు శ్రద్ధతో చేసేది శ్రాద్ధం అన్నారు తెలుసా? ఇక్కడ పిండం పెడితే వాడు తింటాడో లేదో మనకేం తెలుసు? మన పితృదేవతలు ఇప్పుడు అడిగేది అదే కదండి అందరూ. ఎందుకురా ఈ శ్రాద్ధం, ఈ కర్మలన్నీ చేస్తావు అనవసరంగా? అరే వాడికి పెట్టాలి కదరా పిండం అంటే, నువ్వు చూసావు వాడు తింటున్నారా అని అడుగుతారు. అందుకని శ్రద్ధతో చేస్తున్నాం. మనకు తెలియదు వాడు తింటారో లేదో. శాస్త్రం మీద శ్రద్ధతో ఇది చేస్తే వాళ్ళకి అందుతుంది అనే భావనతో మనం చేస్తున్నాం కనుక దాన్నే శ్రద్ధ అంటారు. శాస్త్రం చెప్తున్నది జగత్తు మిథ్య అంటుంది. నాకు జగత్తు సత్యంగా కనపడుతోంది, బ్రహ్మ తెలియడం లేదు. శాస్త్రం ఏమంటుంది? బ్రహ్మ సత్యం అంటుంది. ఇప్పుడు మనకేం కావాలి? ఇక్కడ శ్రద్ధ కావాలి. నాకు తెలిసింది ఒకటి, శాస్త్రం చెప్పేది ఒకటి. నాకు తెలిసిందేమో తప్పు ఉంటుంది శాస్త్రం, నాకు తెలియదేమో ఎక్కడో ఉన్నది అది సత్యం అంటుంది శాస్త్రం. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మ ఇవ నాపరః అని అంటే ఎక్కడండి? నక్కకి నాగలోకానికి అంటారు చూసారా? అంత దూరం ఉందిట మనకు తెలిసిన దానికి, శాస్త్రం చెప్పేదానికి. శ్రద్ధ ఏవ శిరః. అందుకని మన బుద్ధిలో శ్రద్ధ కావాలి, అత్యంతమైనటువంటి శ్రద్ధ కావాలి. అంటే తమిళంలో చెప్తారు, నంబినాల్ కెడువదిల్లై అన్నాడు. నమ్మినవాడు చెడిపోడు అన్నాడు. తెలుగులో కూడా ఉంది కదా. ఎప్పుడైనా నమ్మితే చెడిపోవండి. ఓకే, ఎవరన్నా మనం నమ్మామనుకోండి, వాడు మనల్ని మోసం చేశాడు అనుకోండి, అయ్యో వాడు మోసం చేసిన వాడు చెడిపోతాడు, మనం చెడిపోం. మోసపోతామే కానీ మనం చెడిపోం. భగవంతుడు ఉన్నాడు మనం రక్షించడానికి. అందుకని నమ్మేవాడిని ఎప్పుడు భగవంతుడు కాపాడుతాడు. అమాయకుడైనా కూడా వాడు ఏదో విధంగా భగవంతుడు వచ్చి వాడిని రక్షిస్తాడు, 10 రెట్లుగా రక్షిస్తాడు ఆ శ్రద్ధ ఉన్నవాడిని. కనుక ఎవరి మీద మనం అశ్రద్ధ చూపకూడదు. భగవంతుడి మీద కానీ, శాస్త్రం మీద కానీ, ఇతరుల మీద కానీ ఎప్పుడు అశ్రద్ధ అనేటువంటిది మనలో రానేకూడదు. శ్రద్ధతో చెయ్యాలి ఏది చేసినా కూడా. శ్రద్ధ ఎందుకంటే తలతో సమానం శ్రద్ధ. తల అన్ని భాగాల్లోకి ఏది ముఖ్యమండి? తల ముఖ్యం. కనుక శ్రద్ధ ఏవ శిరః. తర్వాత తస్య ఋతం దక్షిణ పక్ష. దక్షిణ అంటే కుడి పక్షం, కుడి రెక్క దేంతో సమానం? ఋతం అన్నారు. ఋతం అంటే సరిగ్గా అర్థం చేసుకోవడం అనేటువంటిది ఋతం అన్నారు. ఇంగ్లీష్లో రైట్ అండర్స్టాండింగ్ అంటారు ఋతం. శాస్త్ర శ్రవణమే జ్ఞాన నేత్రం అన్నాం. యథాశాస్త్ర జ్ఞానం ఋతం అన్నారు. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటే మంచిదా, ఉన్నది లేనట్లుగా తెలుసుకుంటే మంచిదా? ఏమిటండి ఈ ప్రశ్నలు అంటే? ఋతం అంటే యథాశాస్త్ర జ్ఞానం, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం. సత్యం ఉత్తర పక్ష. సత్యం అంటే యథాశాస్త్ర అనుష్ఠానం. యథాశాస్త్ర జ్ఞానాన్ని పొంది, శాస్త్రంలో చెప్పిన దాన్ని జ్ఞానాన్ని పొంది దానికి తగినట్లుగా జీవించు. సురాంన పిబేత్ అంటుంది శాస్త్రం. మద్యపానం స్వీకరించవాకు అన్నది శాస్త్రం. అది శాస్త్ర జ్ఞానం. ధూమపానం న కుర్యాత్, నో సిగరెట్ అంటుంది శాస్త్రం. అది యథాశాస్త్ర జ్ఞానం. ఇప్పుడేం చేయాలి? యథాశాస్త్ర అనుష్ఠానం. శాస్త్రం చెప్పింది కనుక నేను ఆచరించాలి, అది సత్యం అన్నారు. యోగ ఆత్మ చిత్త ఏకాగ్రత. యోగ అంటే చిత్త ఏకాగ్రత, చిత్త సమాధానమే. ఆత్మ అంటే శరీర మధ్య భాగం. వైదిక జీవనం అని అర్థం. యోగ అంటే నియమాలతో కూడినటువంటి వైదిక జీవనం. మహః పుచ్చం. మహా అంటే సమష్టి బుద్ధి, అది తోక లాంటిది, ఆధారం అని అర్థం. పుచ్చం అంటే ఏమిటి? సపోర్ట్, ఆధారం. ప్రతిష్ఠ. ప్రతిష్ఠ అంటే దాని వల్లనే మనం నిలబడుతున్నాం. ఏది? సమష్టి బుద్ధి వల్లనే. ఆ ట్రాన్స్ఫార్మర్ చూసారా, అక్కడి నుంచే కదా మనకు కనెక్షన్ వస్తుంది. సమష్టి బుద్ధి నుంచే మనకు ఇక్కడ బుద్ధి పనిచేస్తుంది. ఇది అక్కడ లైన్ కట్ అయిందంటే ఇది కట్ అయిపోతుంది. కట్ కాకుండా ఉన్నది అంటే ఏదో టోటల్ కనెక్షన్ అని అర్థం. ప్రతిష్ఠ. తదపి ఏషః శ్లోకః భవతి. దాని గురించి కూడా ఋగ్వేదంలో ఒక మంత్రం ఉన్నది. విజ్ఞానం అనే దాని గురించి మంత్రం ఉన్నది అన్నారు. విజ్ఞానం యజ్ఞం తనుతే
కర్మాణి తనుతేపి చ. విజ్ఞానం అంటే ఇక్కడ ఆ యొక్క మంత్రాల యొక్క జ్ఞానం, అది తెలిసిన వాడే యజ్ఞం తనుతే, యజ్ఞం చేస్తాడు. ఈ యొక్క కారీరి యాగం చేస్తే వర్షం పడుతుందని, పుత్రకామేష్టి యాగం చేస్తే పుత్రుడు పుడతాడని, ఆయుష్ హోమం చేస్తే ఆయుష్ పెరుగుతుందని ఉన్నాయి కదా. ఇవన్నీ చేయడం ఎలా చేస్తున్నాడు? ఆ జ్ఞానం ఉండడం వల్ల చేస్తున్నాడు. విజ్ఞానం యజ్ఞం తనుతే, యజ్ఞాన్ని చేస్తాడు. లౌకిక కర్మలు కానీ కర్మాణి తనుతేపిచ. కర్మాణి అంటే లౌకిక కర్మలు, యజ్ఞం అంటే వైదిక కర్మలు చేస్తాడు, లౌకిక కర్మలు చేస్తాడు. సర్వే దేవా విజ్ఞానం ఉపాసతే. ఈ సూర్యదేవత మనకి ఇంద్రియములకు ఒక్కొక్క దేవత ఉన్నాడు కదా. సూర్యదేవత, వరుణ దేవత, దిగ్దేవత, రసనాయ వరుణ, గ్రాణస్య అశ్వినో. ఈ దేవతలందరూ కూడా దేవాహ ఉపాసతే విజ్ఞానం, ఆ హిరణ్యమయుణ్ణి ఉపాసన చేస్తున్నారు అన్నారు. వీళ్ళందరూ కూడా ఆయన కంట్రోల్లో ఉంటారు అని అర్థం. బ్రహ్మ జ్యేష్ఠముపాసతే. ఇక్కడ బ్రహ్మ అంటే హిరణ్య గర్భ అని అర్థం. జ్యేష్ఠుడిగా భావించి ఉపాసన చెయ్యాలి. హిరణ్య గర్భుడే అన్నిటికీ మూలం అని ఉపాసన చెయ్యాలి. ఇంతవరకు ఈరోజు చూసాం, తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.